షర్మిల పాదయాత్ర 81వ రోజు పూర్తిగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కొనసాగింది. 81వ రోజు షర్మిల 6.2 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత విద్యుత్ ధర్నాలో పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల సాక్షిగా కిరణ్ బాబుపై మండిపడ్డారు. రైతుల కష్టాలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు ఎందుకంటూ ప్రశ్నించారు. గుంటూరు గుండెలో మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. మిర్చి రైతుల బాధలను సత్తెనపల్లి విద్యుత్ ధర్నాలో చెప్పారు షర్మిల. ఎకరకు 30 క్వింటాలు పండవలసిన మిర్చి కరెంటు నీళ్లు లేక 10 నుంచి 15 క్వింటాలే వస్తున్నాయని రైతులు వాపోయినట్లు చెప్పారు. 30 క్వింటాలు పండాల్సింది ఎకరాకి నీళ్లు లేక కరెంటు లేక కేవలం 10-15 క్వింటాలు మటుకే పండాయి. నేను నాన్నగారు ఉన్నప్పుడు క్వింటాలు 12,000 రూపాయలు కూడా అమ్మాను. ఇప్పుడు కేవలం అంటే ఎక్కడ ధర లేదు. ఇలా నీళ్లు లేక నాణ్యత లేనిదైతే 3,000 రూపాయలు కూడా ఎవరు కొనుక్కునే నాదుడే లేడమ్మా అని ఓ మహిళా రైతు తనకు జొన్న తీసుకొచ్చి చూపించిందని షర్మిల తెలిపారు. కరెంటు లేక సరిగ్గా పండకపోవడంతో పశువుల మేతకు తీసుకువెళ్తున్నట్టు ఆమె చెప్పిందని పేర్కొన్నారు. షర్మిల నవ్వులో రాజన్నను చూసుకుంటూ ప్రజలు ఆమె అడుగులో అడుగేశారు. ప్రజల ఆశీర్వాదమే రక్షగా ముందుకు కదులుతున్నారు షర్మిల. వైఎస్ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతోందని షర్మిల మండిపడ్డారు. బిల్లులు కట్టలేని రైతుల స్టార్టర్లు మోటార్లు ఎత్తుకుపోతున్నారని ఆవేదన చెందారు. రోజుకు 20 గంటలు కరెంటు కోత ప్రతి గ్రామంలో ఉందన్నారు. గ్రామాలలో ఎక్కడే కూడా 3 గంటల కంటే కరెంటు ఉండడం లేదు. మహిళలు ఎక్కడ అడిగినా అమ్మా మేము బిల్లులు కట్టుకోలేము, అమ్మా మేము ఎలా బ్రతకాలి అంటున్నారు. పరిశ్రమలకు అధికారికంగానే 12 గంటలు కరెంటు కట్ చేస్తున్నారని షర్మిల చెప్పారు. కరెంటు కోతలతో వేలకు వేల పరిశ్రమలు మూతపడి లక్షల పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. 50 రూపాయల హార్స్ పవర్ ను 625 రూపాయలు చేసిన ఘనుడు చంద్రబాబుని మండిపడ్డారు. షర్మిలకు ముస్లిం మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఆప్యాయంగా కౌగులించుకుని తమ ప్రేమను చాటుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. రాజన్న బిడ్డతో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి విద్యుత్ ధర్నాలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే చంద్రబాబుకు భయమన్నారు. ప్రజల కోసమే అయితే ఈయన అవిశ్వాస తీర్మానమే ఎప్పుడో పెట్టేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది అంటూ కొన్ని సాకులు చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ముడుచుకొని కూర్చొనున్నాడు ఈ రోజు. సిబిఐ మాజీ డైరెక్టర్ దేవేంద్ర సింగ్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాటలను గుర్తు చేశారు షర్మిల. కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబుపై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా ఆయనపై విచారణ జరపాలని విమర్శించారు. సిబిఐ అనేది కేంద్రం చేతిలో కీలు బొమ్మని దాని మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ గారే చెప్పారు. గులాం నబీ ఆజాద్ గారైతే జగనన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి అయిపోయేవారన్నాడు. కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకు కక్ష కట్టి జగనన్నను జైలు పాలు చేశారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. జగనన్న ప్రజల మధ్యన ఉండి పోరాటం చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ టీడీపీలు ఆయనను జైల్లో పెట్టించాయని వాపోయారు. వీళ్ళు కుతంత్రాలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారు. జగనన్న ఏ తప్పు చేయలేదని షర్మిల చెప్పారు. జగనన్న ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఉదయించే సూర్యుల్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు. సత్తెనపల్లి విద్యుత్ ధర్నాలో భాగంగా విజయమ్మ కూడా రావడంతో వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పాదయాత్రలో జన ప్రభంజనం కొనసాగింది. రోడ్లు, చెట్లు, బిల్డింగులు వైఎస్ఆర్ అభిమానులతో నిండిపోయాయి.